యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సియోనులోంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆయన ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక అని పలుకుతున్నాను. ఈ ఆదివార సమయంలో దేవుని బలమైన కృప, ఆశీర్వాదం మెండుగా మీ కుటుంబాలకు రాబోతున్నాయి. మీరు త్వరగా లేచి సిద్ధపడుతున్నారు, మందిరానికి వెళ్ళండి. రండి, కుటుంబాలుగా రండి. దేవుని యొక్క శక్తి, బలమైన కృప మీరు అనుభవించబోతున్నారు. ఈరోజు ప్రభు సంస్కారాధన జరగబోతుంది. అనేక మంది దీవించబడబోతున్నారు. ప్రభు రక్తం మీ మీద కుమ్మరించబడుతుంది. పాపికి రక్షణ, రోగికి స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ అద్భుతమైన వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము అందరం నమ్ముతూ ఉన్నాం. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదను. హల్లెలూయా! అద్భుతమైన వాగ్దానం, గ్రేట్ ప్రామిస్ గాడ్ ఇస్ గివింగ్ యూ టుడే. దేవుడు అద్భుతమైన వాగ్దానానికి ఇస్తున్నాడు. నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలని దీవెనలు మీ మీద కుమ్మరించబోతున్నాను. ఎంతమంది వాగ్దానం వింటున్నారు? దేవుడు తన వాకిండ్లు విప్పినప్పుడు ఎవ్వరు కూడా ఆపలేరు. నీ బంధువులు, నీ స్నేహితుని, రక్త సంబంధం ఒకవేళ నిన్ను విడిచిపెట్టవచ్చు, వారు నిన్ను ఒకవేళ విసర్జించవచ్చు. ఒకవేళ లోకం రిజెక్ట్ చేసిందంటే దేవుని సెలెక్ట్ చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం ఏదో చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన మేలు ఏదో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. దేని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారు? భయపడొద్దు. ఆకాశ వాక్యం నీ కొరకు విప్పబోతున్నాడు. ఆయన పట్టజాలని ఆశీర్వాదం, నువ్వు ఊహించలేని అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో, మీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో, ఈ ఆదివార సమయంలో ఎక్కడెక్కడ, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉండి ఈ వాగ్దానం వింటున్నారు, డోంట్ వరీ, భయపడొద్దు. దేవుడు తన వాక్యంలో విప్పబోతున్నాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం, ఎన్నో రోజులుగా మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన సహాయాన్ని నీ కొరకు పంపించబోతున్నాడు. ఈ మాట మాట్లాడుతుండగా మీరు దీవించబడినట్లు నాకు కనబడుతుంది. మీ కుటుంబాలు ఆస్వాదించబడినట్టు కనబడుతున్నాయి. చాలా మంది కన్నీరు తొడబడబోతుంది యేసు నామములో. చాలా మంది అద్భుతమైన కార్యాలు చూడబోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న చాలా మంది హృదయంలో ఆసక్తి ఉంది, దప్పిక ఉంది, దాహం ఉన్నది. దేవుడు తీర్చబోతున్నాడు. తన ఆశీర్వాదాలతో, మేలుతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నావు. యు నెవర్ బి సేమ్ అగైన్. నువ్వు మునుపటి వలె ఉండవని ప్రభు చెప్తున్నాడు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆకాశవాకిని విప్పి పట్టజాలని దీవెనలతో మిమ్మల్ని నింపబోతూ ఉండగా, ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా? ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తున్నారు తండ్రి. శ్రమల్లో, అప్పుల్లో, రుణాల్లో, బాకీల్లో, కష్టాల్లో, వ్యాధులు, అనారోగ్యంతో ఉన్నవారు యేసు నామములో విడుదల పొందాలి ప్రభువా. నువ్వు ఆకాశ వాకిన్లు విప్పితే ఎవరు మూయలేరు ప్రభువా. అలాంటి కృపణ బిడ్డలందరికీ దయచేయమడుగుచున్నాను. నీ శక్తి కలిగిన బాహువును చాపండి, అద్భుతం జరిగించండి. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించి నీ మందిరములో ఆనందింపచేసి సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ చిల్డ్రన్. నేను మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.